అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇటీవల కాలం విడుదలైన రాష్ట్రంలోని 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కూడా అత్యధిక మెజార్టీతో టీడీపీ కూటమి అయితే కూడా సీట్లు అయితే సుమారు 164 సీట్లు టీడీపీ కూటమి కైవసం చేసుకుంది. కేవలం ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి వైఎస్ఆర్సీపీలో అయితే ఇప్పుడు ముసలం అయితే బయలుదేరని చెప్పుకోవాలి. ఇప్పుడు వరకు చూసుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీ నుంచి అనేక మంది పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. అదే కోవలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మాజీ మంత్రివర్యులు సిద్ధా రాఘవరావు కూడా 2 రోజుల క్రితం కూడా వైఎస్ఆర్సీపీ సభ్యత్వానికి అదేవిధంగా పార్టీకి రాజీనామా చేశారు. గతంలో కూడా 2019 ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నటువంటి సిద్ధా రాఘవరావు కూడా పెద్దగా క్రియాశీలకంగా కూడా ఇటువంటి బాధ్యతలు చేపట్టకపోయినప్పటికీ 2024 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఒంగోలు నుంచి బరిలో ఉండాలని చెప్పేసి అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చిన సమాచారం ఉంది. కాకపోతే అతను మొదటి నుంచి కూడా దర్శి నియోజకవర్గం మీద పట్టు ఉన్న నేపథ్యంలో దర్శి నుంచే పోటీ చేస్తానని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఎన్నికలు కూడా 2024 ఎన్నికలు పూర్తి కావడం, ఫలితాలు కూడా రావడం, అత్యధిక మెజార్టీతో కూడా టీడీపీ కూటమి విజయం సాధించిన నేపథ్యంలో ఇప్పుడు సిద్ధా రాఘవరావు పార్టీకి రాజీనామా చేయడం పెద్ద హాట్ టాపిక్ అయితే ప్రకాశం జిల్లాలో కూడా ఉంది. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాలు మంత్రిగా చేసినటువంటి సిద్ధా రాఘవరావు ఇప్పుడు పార్టీకి ఇటు వైఎస్ఆర్సీపీకి ఇటు టీడీపీ కూటమికి కూడా దూరంగా ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు ఈ రాజీనామా ఎందుకు చేశాడు? ఏ పార్టీ అంటే ముఖ్యంగా సైకిల్ ఎక్కబోతున్నాడా మరోసారి సొంత గూటికి, లేకపోతే జనసేన నుంచి ఆ పార్టీలోకి ఆహ్వానించబోతున్నారా, లేకపోతే జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీకి వెళ్ళబోతున్నారనేది అయితే ఇప్పుడు రాజకీయ వర్గాలు అయితే గుసగుసలాడుకుంటున్న పరిస్థితి. కాకపోతే ఇప్పటివరకు జరిగిన పరిణామాల మీద ఇటు సిద్ధా రాఘవరావు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ అదేవిధంగా వారి శ్రేణులు కానీ ఎవరు కూడా నోరు విప్పిన పరిస్థితి అవుతుంది. ఇప్పటివరకు సిద్ధా రాఘవరావు తెలిసిన సమాచారం ప్రకారం నేను ఏ పార్టీలో చేరట్లేదు, స్తబ్దతగా ఉంటున్నాను కాబట్టి నేను నోరు మెదపాల్సిన పని లేదన్నట్టుగా కరాఖండిగా చెప్తున్న పరిస్థితి. కాకపోతే ఎంతో కాలంగా రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తి ఏ పార్టీలో చేరలేదని నమ్మశక్యంగా పరిస్థితుల్లో సిద్ధా రాఘవరావు ఖచ్చితంగా కూడా టీడీపీ కూటమికి సొంత కూటికి చేరబోతున్నాడు అని చెప్పి ప్రయత్నాలు కూడా చేస్తున్నారన్నప్పటికీ 2024 నేపథ్యంలో మరోసారి టీడీపీకి వెళ్ళే ప్రయత్నం చేసిన నేపథ్యంలో టీడీపీ అధిష్టానం నుంచి సరైన సానుకూల స్పందన లేదు, కరాఖండిగా ఒప్పుకునేది లేదు అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు అదేవిధంగా లోకేష్ నుంచి సమాచారం వచ్చిన నేపథ్యంలో కూడా కొంతకాలం ఏం చేయలేని పరిస్థితుల్లో స్తబ్దతగా ఉన్న సిద్ధా రాఘవరావు ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేసి ఇటు జనసేన టీ గ్లాస్ పట్టుకోపోతారా, లేకపోతే బీజేపీకి కండువా కప్పుకుపోతున్నారు అనేది కూడా ఇక్కడ రాజకీయ వర్గాలు పెద్ద చర్చగా నడుస్తుంది. జరిగిన పరిణామాల దృష్టి అయితే మటుకి సిద్ధా రాఘవరావు ఇప్పుడు ఏ పార్టీకి వెళ్ళబోతున్నారు అనేది పెద్ద హాట్ టాపిక్ అయితే ప్రకాశం జిల్లాలో నెలకొన్న పరిస్థితి. కాకపోతే ఇది జరిగిన పరిణామాలు గతంలో 2024 ఎన్నికల నేపథ్యంలో జరిగిన పరిణామాల మధ్య వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే లో చేరాడు, కానీ క్రియాశీలకంగా ఎటువంటి బాధ్యత లేవు, ఎటువంటి పదవి లేకపోవటం, అందులోనూ సొంత పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కొంతమంది నాయకుల నుంచి కూడా ఒత్తిడి రావటం, సరైన గుర్తింపు లేకపోవడం, కొన్ని అవమానాలు కూడా ఇతను బాధించాయి. అందుకే స్తబ్దతగా రాజకీయాలకు దూరంగా ఉండేది కోసం కూడా అయితే సిద్ధా రాఘవరావు ప్రయత్నిస్తున్నారని చెప్పేసి అతని దగ్గర శ్రేణులు అయితే చెప్పుకుంటున్న పరిస్థితి. మొత్తానికి సిద్ధా రాఘవరావు నోరు తెరిచి ఏ విషయం చెప్పేంత వరకు కూడా ఇటు పార్టీ మారుతున్నాడా, లేకపోతే అసలు రాజకీయాలకు పూర్తిగా విడిచిపెట్టనున్నాడా, లేకపోతే ఏ పార్టీ ఎప్పుడు కండవ కప్పుకొని ఉన్నారని కూడా తెలియాల్సిన పరిస్థితి అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి పరిస్థితి. ఈ రాజీనామాల పరంపర ఈ సిద్ధా రాఘవరావుతో ఆగుతుందా, లేకపోతే మరికొంతమంది నాయకులు ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తులు కూడా పార్టీ వేయబోతున్నారు. ముఖ్యంగా టీడీపీ కాకుండా జనసేనకి జై కొట్టే విధంగా కూడా వారు ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా ఒంగోలు నుంచి మేయర్, ఒంగోలు శాసనసభ్యుడిగా అభ్యర్థిగా పోటీ చేసినట్టు వైఎస్ఆర్సీపీ నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి, అతని కుటుంబం, అదేవిధంగా వాళ్ళ కుమారుడు బాలినేని ప్రణితి కూడా త్వరలో వైఎస్ఆర్సీపీ పార్టీ మోరబోతున్నారని చెప్పేసి కూడా ఇక్కడ ఒంగోలు అయితే పెద్ద చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సిద్ధా రాఘవరావు రాజీనామా పెద్ద హాట్ టాపిక్గా ఉంది. ఇది ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుంది, ఇంకా మరి ఎంతమంది పార్టీకి అయితే రాజీనామా చేసే పరిస్థితులు అయితే ఉన్నాయో పూర్తిగా అయితే చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా.